బహుళ ప్రతిస్పందనలు తరగతి గదిలో వచ్చేందుకు ఇది అవకాశం ఉంటుంది. పిల్లల్ని ప్రశ్న అడిగినప్పుడు ఒక విద్యార్థి తాను ఏం అర్థం చేసుకున్నాడో మాట్లాడితే మరొక విద్యార్థి తాను అర్థం చేసుకునేది మాట్లాడతాడు. ప్రశ్న ఒకటే ఉంటుంది కానీ స్పందనలు బహుళంగా వస్తాయి. అంటే బహుళ ప్రతిస్పందనకి ఇది మూలమవుతుంది అనేది దాని ఉద్దేశం ముఖ్యంగా పెట్టింది. తర్వాత ఇది ఒకవేళ పిల్లలు ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పినప్పుడు మరొక విద్యార్థి ఇంకో ఆన్సర్ చెప్పినప్పుడు వీళ్ళిద్దరూ కూడా తమ తమ అభిప్రాయాల గురించి ఆలోచించుకొని అవసరమైతే సరైన రీతిలో తమ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం కూడా ఈ బాక్స్ ప్రశ్నలు కల్పిస్తాయి. కాబట్టి పాఠం చెప్పినప్పుడు తప్పనిసరిగా ఉపాధ్యాయుడు బాక్స్ ప్రశ్నలు అడుగుతాడు. అడిగితే దానికి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నేను సమాధానం సరిగ్గా చెప్తున్నానా తప్పు చెప్తున్నానని బిడియపడకూడదు. మనం అర్థం చేసుకున్న విషయాన్ని మాట్లాడాలి. మాట్లాడితేనే మన ఆలోచన అనేది పంచుకోవడం జరుగుతుంది, నేర్చుకోవడం జరుగుతుంది.